మానస గారు ఫీమేల్‌కి చాలా ఆశలుంటాయి. సో, ఎంత చదువుకున్నా మ్యారేజ్ అయిన తర్వాత ఏదో ఒకటి చెయ్యాలనుకుంటే కొంచెం ఫ్యామిలీ నుంచి కొంచెం అంత సపోర్ట్ రాకపోవచ్చు. మెయిన్ ఈ ఫీల్డ్ మీరు కంటెంట్ క్రియేషన్ అంటున్నారు. కొంచెం గ్లామర్ ఫీల్డ్ గూడా వస్తుంది. మీరు సెలబ్రిటీస్‌తో గూడా కలుస్తుంటారు. సో, మీ ఇంట్లో ఎలా సపోర్ట్ చేస్తారు? మీరు ఒకవేళ మీకు మూవీస్‌లో ఆఫరొస్తే హ్మ్. మీరు చెయ్యాలనుకుంటున్నారా? అంటే నేనేమి డెలిబరేట్‌గా అట్లా ఏం ఆలోచించలేదు. అదే ట్రై చేయలేదు. కానీ లైక్ హ్మ్. సిన్స్ ఐయామ్ ఇంటూ దిస్ లైక్ ఏదైనా అట్లా ఇది బావుంటది ఈ అమ్మాయికి అట్లా ఏదైనా వస్తే ఇఫ్ ఐ థింక్ లైక్ నాకు కూడా ఇట్స్ సూటబుల్ అండ్ ఐ కెన్ డూ జస్టిస్ అంటే హ్మ్. ఐయామ్ ఓకే ఫర్ ఓకే. ఇట్. యాహ్! అండ్ దీనికి మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తారా మరి? ఆయన అసలు ఫుల్ ఆన్ హ్మ్. ఆల్వేస్ లైక్ మై బిగ్ హ్మ్. చీర్ లీడర్. ఓకే. అంటే ఈ కాలంలో చూసుకుంటే ఇప్పుడు అంటే హస్బెండ్‌కి కొంచెం కొంతమంది ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతూ ఇన్‌సెక్యూర్. ఉంటారు. ఇప్పుడు మీ విషయంలో చూసుకుంటే మీరేమో చాలా అదృష్టవంతురాలనే అంటున్నారు. మీరు అవును. చెప్పండి. ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ అంటే అసలది ఎందుకు కొంతమందికి డెవలప్ అవుతదో నాకు తెలీదు. లైక్ ఇప్పుడు మన హస్బెండ్ మనకన్నా చేస్తున్నారు, సక్సెస్‌ఫుల్ ఉన్నారు ఆర్ వాటెవర్ మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! ఇట్స్ ద సేమ్ థింగ్ వైఫ్ కూడా ఏదో చేస్తున్నారు ఆర్ ఫేమస్ ఉన్నారు అట్లా అంటే కూడా హస్బెండ్ కూడా అదే ఫీల్ అలా అవుతారు ఫీల్ కదా! అవ్వాలి యాక్చువల్లీ. సో, ఓకే. మాకైతే అంతే. హ్మ్. నేను ఏదో చేసి అందరు బావుందన్నా హీ ఫీల్స్ ఈక్వల్లీ హ్యాపీ. ఓకే. ఆయన ఏదైనా చేసి అందరు బావుందంటే నేను అంతే హ్యాపీ ఫీల్ అవుతాను. సో, మానస గారు మీరు ఇదివరకు ఒక అంటే యాక్సెంచర్‌లో వర్క్ చేసి వదిలేసారు గదా! హ్మ్. సో, అప్పుడు అంటే అది ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఆ లైఫ్ వేరు. ఇప్పుడు ఈ లైఫ్ వేరు. సో, అప్పుడు ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేసారా? అప్పుడు యాక్చువల్లీ అది నాకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ హుహు. కాలేజ్ జస్ట్ అవ్వినప్పుడు. సో, అది నా ఫస్ట్ జాబ్ లాగా. ఆహ్, అప్పుడు స్ట్రగుల్స్ అంటే అప్పుడు నేను ఇట్లా అప్పుడే ఫస్ట్ టైమ్ ఐ థింక్ హాస్టల్స్ నుంచి వచ్చేసి ఫ్లాట్ లాగా తీసుకొని లైక్ ఒక 4 ఫ్రెండ్సు అలా ఉండి రోజు ఏం వండాలి? అండ్ హుహు. దెన్ మళ్ళీ ఆ రూమ్ అది ఎలా ఉంటదంటే ఏంటో సడెన్‌గా ఒకళ్ళు ఎళ్ళిపోతాం అంటారు. హ్మ్. మళ్ళీ అస్తమాను ఎవరినో ఎతుక్కుంటా ఉండాలి. అవును. ఇట్ వాస్ లైక్ దట్ కంటిన్యూయస్‌లీ వన్ ప్రాసెస్ అండ్ స్పెషల్లీ ఐ టోల్డ్ యూ గదా! నేను ఇంజినీరింగ్ సైడ్ ఉండాలి అన్న మైండ్ సెట్ ఐ వాస్ లైక్ నాట్ హావింగ్ దట్ మైండ్ ఓకే. సెట్. సో, నాకు గూడా ఐ వాస్ లైక్ వేరే ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉండేదాన్ని. But whereas after marriage and then when I was into fashion and then when I came into content creation ఇదంతా బేసిక్‌లీ నేను అన్నీ నచ్చేవే చేస్తూ ఉన్నాను ఆల్రెడీ నా ఓకే. పెళ్ళైనప్పటికి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు పెళ్ళైపోయిన తర్వాత ఇంకా కొంచెం రిలీవ్డ్‌గా ఫీల్ అయ్యాను నేను. హుహు. బికాజ్ అప్పటి వరకా ఐ వాస్ లివింగ్ అలోన్, హ్యాండ్లింగ్ అ ఫ్లాట్ ఆర్ వాటెవర్ బై మై సెల్ఫ్ కదా! పెళ్ళైపోయిన తర్వాత నేను మీకు ఇంకా చాలా మందొచ్చేసారు. ఎందుకంటే అత్తమ్మ ఈళ్ళు చూసుకుంటున్నారు. రోజు ఏం వండాలి అవన్నీ చూసుకుంటున్నారు. హ్మ్. సో, నేను ఇంకా వర్క్ పైన కాన్సంట్రేషన్ చేయడానికి మీకు మంచి హెల్ప్ స్కోప్ అయింది. దొరికింది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. అయితే ఇప్పుడు మీరు కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు బాబు చిన్నగున్నప్పుడు అంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే ఏదైనా షూట్ చేయాలన్నా పిల్లలు చెయ్యనివ్వరు కదా! చిన్న పిల్లలు. అవును. కెమెరా ఇట్లా పెడితే ఇట్లా ట్రైపాడ్‌ని ఏదో హి థింక్స్ లైక్ అదేదో టాయ్ ఏదో కదా! ఏదో వచ్చి ఇలా ప్లే థింగ్ కదులుకోవడం. అనుకునేవాళ్ళు. అలా చాలా సార్లు అవ్వేది స్టార్టింగ్‌లో. ఆహ్, అప్పుడు నేను చెప్పేదాన్నమాట. ఇది నా వర్క్ నాన్న. ఇది నా వర్క్. ఒక 10 మినిట్స్‌లో అయిపోతది. నువ్వు కిందకెళ్ళి ఆడుకో. అట్లా. అండ్ దెన్ ఇమ్మీడియేట్‌గా ఐ యూజ్డ్ టు హ్యావ్ ఎవరో ఒకళ్ళొచ్చి కొంచెం లైక్ మై హస్బెండ్ శుభ్రం ఆర్ అత్తమ్మ హ్మ్. వచ్చి హెల్ప్ జేయడం. కొంచెం నేను అది పీస్‌ఫుల్‌గా చేసుకోవడానికి. ఓకే. అట్లా. అండ్ దెన్ ఇప్పుడు హి సా మీ ఇన్ని రోజులు, ఇన్ని ఇయర్స్ అయింది కదా ఇప్పుడు. సో, హి నోస్ అమ్మ హ్మ్. షూటింగ్ చేసుకుంటుంది. సో, సైలెంట్ ఉండాలి. సో, ఆ! హి విల్ నాట్ డిస్టర్బ్. అండ్ తను గూడా చేస్తున్నారు గదా! అవును. ఓకే. మానస గారు ఇప్పుడు మనం కంటెంట్ క్రియేటర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్రిసియేషన్స్ వస్తూ ఉంటాయి. మంచి కామెంట్స్ వస్తుంటాయి. అట్ ద సేమ్ టైమ్ చాలామంది ట్రోల్స్ గూడా చేస్తుంటారు. నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తుంటారు. సో, వాటిని మీరెలా తీసుకుంటారు? ఆహ్, సో, యాక్చువల్లీ నాకైతే ఐ డూ గెట్ హేట్ ఆఫ్ హ్మ్. కోర్స్. బట్ ఒక 1% అవునా? నాట్ హ్మ్. సో మచ్. ఆహ్, సమ్‌హౌ ఆహ్, ఐ ఫీల్ లైక్ ఎక్కువ మంది మంచి అంటే ఎలా చెప్పాలి లైక్
మంచిగానే రాయాలనే చూస్తారు మోస్ట్లీ. ఎందుకంటే చాలా మంది రిపీటెడ్ గా రెగ్యులర్ గా రాసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంతా ఇష్టంతో ఓపిక్ గా అన్ని కామెంట్స్ పంపించడం కొంతమంది దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ అట్లీస్ట్ పుట్ లైక్ మోర్ దెన్ 100 కామెంట్స్ కూడా, అంటే 100 వీడియోస్ పైన, ఎల్స్ వాట్ ఐ మీన్. బట్ ఈ హేట్ అనేది అయితే ఎక్కడో అట్లా ఒక 1% ఉంటది. మరి వాళ్ళ మైండ్ సెట్ ఏంటో వాళ్ళకే తెలియాలి. బికాస్ ఇఫ్ దే డోంట్ లైక్ యూ ఎందుకు చూస్తున్నారు? దే కెన్ జస్ట్ చూసి మళ్ళీ దానికి ఇంత పెద్ద హేటెడ్ మెసేజ్ ఎందుకు పెట్టాలి? అంత టైం వేస్ట్ ఎందుకు చేయాలి? అదే ఇప్పుడు నచ్చలేదంటే అక్కడ స్కిప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. స్కిప్ చేయండి వీడియో, లేకపోతే బ్లాక్ చేసేయండి ఛానల్. ఏముంది దాంట్లో? సో నార్మల్గా అండ్ వీళ్ళలో కూడా ఏంటంటే వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్ లైక్ వాళ్ళు ఒక్కసారి 2 సార్లు పెట్టి వదలరు. రిపీటెడ్ గా తెల్ బి స్ట్రెస్సింగ్ దేర్ మైండ్ సెట్ ఆన్ యూ. లైక్ నీ డ్రెస్ ఎందుకు ఇలా ఉంది, నువ్వెందుకు ఇప్పుడు ఇలా రెడీ అయ్యో, ఏదేదో ఇంకా లైక్ అలా ఒక 10-15 టైమ్స్ రాస్తూనే ఉంటారు నాన్ స్టాప్. సో సో మీరేమన్నా దానికి మళ్ళీ రిప్లై ఇస్తారా? ఇప్పుడు జనరల్ గా ఒక 1-2 టైమ్స్ చూసినప్పుడు ఐ డోంట్ దిస్ థింగ్. వాళ్ళు ఇంకా అలా పదే బికాస్ అది రిజిస్టర్ అయిపోతుంది కదా. లైక్ యూ కెన్ సీ హూ ఇస్ పుట్టింగ్ దట్ కామెంట్ అండ్ ఆల్సో ఇఫ్ యూ ప్రెస్ దేర్ నేమ్ యూ కెన్ సీ వాళ్ళు ఎలాంటి కామెంట్స్ పెట్టారు అన్నది. వాళ్ళు అలా ఊరికే పదే ఒక 10 సార్లు 15 సార్లు పెడితే దెన్ ఐ జస్ట్ టెల్, ఇది చూసుకోమ్మా, నీ కొంచెం ఆలోచన ఇలా ఉంది, కొంచెం నీ ఆలోచన మార్చుకో, నెగటివిటీ తగ్గించుకో. అదే నీ ఆలోచనలో ఉంటే నీకే ప్రాబ్లము, నీ మైండ్ పాడైపోతుంది. బికాస్ నువ్వు చూసి చెప్పిన దానివల్ల నా లైఫ్ ఏం మారదు ఇక్కడ. లైక్ నాకేమీ వచ్చేది లేదు. నీ మైండ్ సెట్టే బాగాలేదని నువ్వే పబ్లిక్లో చూపించుకుంటున్నావు. సో అండ్ దెన్ ఐ డోంట్ నో సమ్హౌ సర్ప్రైజింగ్లీ లాట్ ఆఫ్ టైమ్ నేను ఐ మీన్ ఇట్లా కామెంట్ రిప్లై చేయకపోయినా పాపం నిజంగా సచ్ నైస్ పీపుల్, they'll only reply, they'll only tell that person that నువ్వు ఆలోచించేది తప్పు. ఇది బెస్ట్ రిప్లై. అట్లయితే ఇట్ హ్యాపెన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్. ఇఫ్ సంబడి పుట్స్ ఫర్ నెగటివ్ కమెంట్ సంథింగ్ సేయింగ్ లైక్ ఏదో నువ్వు అదేంటి అమ్మగా ఏదో నువ్వు చేయలేదు ఈ పని, మీ అత్తగారు చేసేస్తుంది ఏదో సంథింగ్ దెల్ పుట్, పర్సనల్లీ వెళ్ళిపోతారు ఏదేదో దెల్ పుట్. ఓకే, దెన్ ఇమ్మీడియట్లీ గా అట్లీస్ట్ దెల్ బి సమ్ 2-3 people 5 people రిప్లైయింగ్ టు దట్. సూపర్. అంటే మీ తరఫు నుంచి మాట్లాడే వాళ్ళు మీ ఫ్యాన్సే ఉన్నారు. I mean, they're honestly such nice people. Like, I feel like it's a genuinely like 99% mancholle unnaru. Only 1% వాళ్ళు ఉన్నారు because I think they are personally messed up in their lives mostly. Exactly. So because ఇప్పుడు ఒక హ్యాపీ మంచి పర్సన్ కి వేరే వాళ్ళ మీద అలా బ్యాడ్ థాట్స్ రావు నా ఉద్దేశంలో. ఓకే, అలా నీకు ఒక థాట్ వస్తుంది, నువ్వు పదే ఆ ఛానల్కి వెళ్ళి మళ్ళీ దాన్ని 10 సార్లు రాస్తున్నావు సేమ్ కామెంట్ అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. ఎగ్జాక్ట్లీ. సో అది ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. యా. ఓకే. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ వెరీ నార్మల్. లైక్ అవును, చాలా మందికి ఈ మధ్య కంటెంట్ క్రియేటర్స్ అలాంటి నెగిటివ్ ట్రోల్స్ అండ్ నెగిటివ్ ఏమంటారు ఆ మెసేజెస్ కామెంట్స్ వల్ల వాళ్ళు మానేస్తున్నారు, చెయ్యడమే మానేస్తున్నారు. యా 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 ఇట్ డీప్లీ ఐ మీన్ గెట్స్ ఇన్ టు యువర్ హెడ్ కదా ఒకసారి ఫస్ట్ ఇలా చదవగానే అన్నట్టు. బట్ నాకు జస్ట్ అనిపిస్తుంది లైక్ ఓకే, నీ మైండ్ సెట్ ఇట్లా ఉందా, అది నీ ప్రాబ్లం, అదే అంతే, లీవ్ ఇట్ అనేసి వదిలేస్తారు.